నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడ గ్రామంలో నిన్న జరిగిన హత్య కలకలం రేపింది. మృతుడు అదే గ్రామానికి చెందిన సర్పంచ్ కుమారుడైన 26 ఏళ్ల ప్రతాపరుద్ర అని తేలింది. అయితే చంపింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రతాపరుద్ర తలపై గన్తో కాల్చి చంపినట్టు సమాచారం. కాగా చంపింది ఎవరు అని తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. సార్ లేవు లేరా లే చేసిందంత వేసి ఏం తెలియనట్టు మంచిగా అనుకున్నావారా? రాత్రి మర్డర్ చేసి వచ్చినాడు. మంచోడు అనుకుంటున్నారా? మనుషుల్ని చంపుతారా? చావనండి ఆ చావు చుట్టూ తిరుగుతుంటది బండి, స్వర్గానికే ఉంది దీని దారి, ఈ దారిలోని యమునికి లేదు జాలి. ఏమయ్యా లేతే కాదా ఇక పొద్దు చూడు ఏడు దాకా వచ్చిందో లేతప్ప అగో నీకు దేవుడు గిద్దనన్న మానం పెట్టలేదా? ఏమో గుర్రు పెట్టి వంటాను పన్నుడి షేర్లా పోను గడెవడో బాయిల పడి చచ్చిండట. లేవు ఎక్కడున్నాంటివి? గా పెద్ద బాయి కాడా. ఏమే తొందరగా అడుగు. ఇప్పుడు అరాలేతే నువ్వు కూడా నా లెక్కనేనారా? మంచిగున్నావురా నువ్వు. అంగిటీరా సార్ ఏమైంది అసలు? రాత్రి లొల్లి పెట్టుకొని ఇంటి నుంచి బయటకు పోయినాడు సార్. పొద్దున్నే చూసేసరికి బాయిల శివమై తెలియదు. ఏదో ప్రేమ వ్యవహారం అని చెప్పేసి ఊరంతా మాట్లాడుకుంటారు. ఇప్పుడే కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తారు. అగో రాయసం వచ్చిందిగా. రాజు పట్టూరి పోదాం. బాడెత్తండి ఎత్తండి 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 పట్టుకరారు మెల్ల మెల్ల జాగ్రత్త పైలం ఎక్కీర్ ఎక్కీర్ దాదా రాయసం బండిది పోదాం. ఏంది పోయేది? అంత ఎగురుతా ఉంటే నువ్వే భుజం మీద వేసుకొని పో. కొత్తగా మాట్లాడబడితేవేంది? ఈ జీబు నడాలంటే ఇండ్లకు డీజిల్ కావాలి. ఈ జీబును నడిపే ఈ రాయసంకు మందు కావాలి. గప్పుడే ఈ బండి గినిచి కదులుతుంది. అరే తీసుకుంటుందా రాయసం? పొంగ పొంగ తీసుకుంటుందా? గవ్వని నడవయి మందేత్తేనే ఈ బండి చక్కగా పోతుంది, లేకుంటే టంకర్ టింకర్ పోతుంది. నీ ఇష్టం. గమ్మత్తున్నవా రాయసం? అరే మలేసు ఓ 90 పట్టుకురా. గది ముచ్చట. ఇగో రాయసం 90 తీసుకొచ్చినదా? గిది కావాలి మనకు. నెంబర్ వేయకున్నావా నువ్వు? గిది ఉంటేనే చక్కగా పోతుంది వా, నీకు తెలియదు. అరే కమాండరు, పోయేటప్పుడు నీ కూడా ఓపిస్తా పోరా. అలిగినవా? అది నా బంగారం రా నువ్వు. జీబులో శవాన్ని పెట్టుకొని జీబుతో సరసమైందా నువ్వు? మాది మాకుంటే సప్లై కూర్చోవా నువ్వు.
రాయమల్లు నేను ఛాయ్ దాకా పోయేస్తా ఆ, వచ్చేవరకు పోస్ట్ మార్టం లెక్కలని చూసుకోరు మేము చూసుకుంటాం కానీ నువ్వు పెగ్గేసి రాపో. ఓ ఛాయే నమస్తే చంద్రన్న. నమస్తే రాయేషా. అంత మంచిదేనా? అంత మంచిదే. నీ పన్న ఏముందిరా రాయేషం, వారంకో ట్రిప్ వేసినా చేతినుండే పైసరా. అంటారే ఏమైనా మీకేంది కానీ మోస్ట్ అని తెలుస్తుంది కాబట్టి బరువు ఈడుందా ఆడుందా కల్లెడ 10 కిలోమీటర్లు కచ్చ రోడ్డుకు రావాలి, అడవి ఉంటుంది, చెక్ పోస్ట్ ఉంటుంది, ఇవన్నీ దాటేసుకొని వస్తే వెనక నుంచి గలీజ్ వాసన వస్తుంటుంది. ఈడీడ తిరిగి 200 వేసుకున్నాడు గొప్పన, గంత దూరం నుంచి వెళ్ళి వచ్చి 2000 వేసుకున్నాడు గొప్పన. ఒకసారి అత్త తెలుస్తుంది మీకు కూడా. భలే గమ్మతి మాట్లాడతారు పోండి. సూపర్, చాలా గొప్ప పని చేస్తున్నావు రాయేశం. గిల్లోలు కొత్తగా ఎవలైనా నాకు కూడా తెలియదురా. రాయేశం ఇగో అన్న పైసలు ఇచ్చిండు. బాబు నువ్వేం టెన్షన్ తీసుకో, నీకేమున్నా ప్రతాప్ ఉన్నాడు. నమస్తే బాబు. నమస్తే రాయేశం, నువ్వు చేసే సేవని ఎన్ని పైసలు ఇచ్చినా కొనలేవు. అటువంటి సేవ ఎత్తున్నావు ఊరికి నువ్వు. నువ్వు చేసే సేవ ముందు నేను చేసేది ఎంత ఉంటుంది బాబు? ఏనుక్కలిక పిల్లకున్నంత తేడా ఉన్నది. చేసే ప్రతి పాపపుణ్యానికి లెక్కలాసేవాడు పైనుంటే ఆ కర్మలాన్ని ముగిశాక మట్టికి చేర్చే బాధ్యత నీకు ఇచ్చాడు ఆ దేవుడు. నువ్వు చేసేది కేవలం సేవ కాదు, ఆ దేవుడు నీకు ఇచ్చిన అదృష్టం. అరే కమాండరు, మన ఇల్లు వచ్చింది, ఆగాగు. జమునా, ఆ, ఇగో చికెన్ అండు. ఆడ పెట్టు. అందరూ ఏది ఆడికి ఏం ముట్టే. ఏ ఆగురా ఆగురి. ఆయన సావు దగ్గర వేయచ్చిండు, నువ్వే స్నానం చేసి రాపో. భలే ఉన్నారే మీరంతా. సరే కానీ ఆ లుంగును తూవాల గడేయి జల్దినా. ఎత్తి పాండి. ఆ కారం ఇటీ గివి గడ చదురు. ఓ జమునా, కూడు పెట్టే. సరే. ఏ రాయే, ఆకలి మునుగుతుంది. చదువుటానికే ఉన్నది నీ ముచ్చట. తీ పల్లెలటి. అయ్యో అయిపోయి మళ్ళా తెచ్చుకున్నావా మందు? నువ్వు తాగడానికి తినడానికే చేసుకున్నట్టున్నది. ఎంత చేస్తే అంతా అటే పెట్టబడితివి. ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉన్నారన్న ఆలోచన ఉన్నదా నీకు? దానికి ఇన్ని రూపాయలు ఎనికేద్దామన్న ఆలోచన లేదు కానీ టైంకి మందు కావాలి నీకు. ఛీ, నేను గింతగానం అంటానా కూడా గింత కూడా సిగ్గులేదు నీకు. రాని బిడ్డ రాని, కూసరు. ఇగో గిషి తిను. ఇగో బిడ్డ మెత్తడు ముక్క తిను తిను తిను. మంచిగుందారా? ఆ శివాలను చూసి చూసి నీ మనసు కూడా మొద్దు బారినట్టున్నది. ఏందేని లొల్లి? తినేది కనబడతలేదా? పిల్లలు తింటుర్రు, వాళ్ళ ముందు ఏం మాట్లాడడం తెలియదా నీకు? బయట ఐడి చేసిన అంగిలా పైసలున్నాయి, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఇక్కడ రా, ఎప్పుడిదే లొల్లి. మీరు తిను బిడ్డ. మంచిగా అండి ఇది మమ్మీ, మంచిగా నడుతుంది. తిను తిను. పొద్దు పొద్దుగాల్ని ఏం పని పాట లేనట్టు ఆ డొక్కు జీప్ ముందేసుకొని దుడుతాండు. ఓరు వారి, నీ అయ్య ఎత్తాంది సాల్తలేదన్నట్టు నువ్వు కూడా మోపైన వారా? చదువు బంద్ చేసి నీ అయ్యతో పాటు శవాలెత్తవో. ఏయ్ పో బడికి కొన్నాడు. హలో రాయేశం, నేను ప్రతాప్. బాపు, ఇగో ఇక్కడ యాక్సిడెంట్ అయిందిరా. ఎక్కడా? రాజేంద్రలో పొలం కాడ ట్రాక్టర్ బోల్తా పడ్డది, జల్దిరా. అత్తనుడు. ఈ ఊళ్ళో జరిగే యాక్సిడెంట్లని చూస్తుంటే అన్న
నాకు మంగళవారం సినిమా లెక్కలు అనిపిస్తుంది. ఏమో నీ సినిమాలోని గంగలోని కానీ ఈ వరుస యాక్సిడెంట్లు ఏవట్టి మొత్తం తిందామంటే తిరం లేకుండా అవుతుంది కదా. అవ్వన్నా జమునా ఆ, అట్లా బయట దాకా పోయేస్తా, అన్నమండు పొలంలో వచ్చే టైం అయింది, జాగ్రత్త. సరే సరే. నాన్న ఈరోజు బల్లే మమ్మల్ని బయట నిల్చోబెట్టిరు ఫీజు కట్టలేదని. ఫీజు కట్టడానికి డబ్బులుంటాయి కదా బిడ్డ నేను కట్టడానికి. ఎప్పుడు పైసలు పైసలు ఇదే పనా? పోరి సపరేట్ ఇంట్లో కోరి. అరే నువ్వు సక్కలేక దాని మీద కర్తవ్యంది. అదేమన్నా నగలు అడిగిందా? ఫీజు కట్టమనే కదా అడిగింది. 2 నెలల నుంచి ఖాళీగానే ఉంటాను. గట్ల ఊళ్ళకి పోయి ఏదైనా కిరాయి చూసుకోవచ్చు కదా, లేకపోతే ఏదైనా పని ఎత్తుకోవచ్చు కదా. మాకు తిండి పెట్టడేమో గానీ మమ్మల్ని ఆకలితో చంపేటట్టున్నావు. ఎప్పుడు మారుతావేమో నువ్వు ఇక. ఎప్పుడు అర్థం చేసుకుంటావే నువ్వు? నిన్ను వేసుకున్నది చంపడానికేనా? నా పరిస్థితి తెలిసి కూడా మీదికెళ్ళి మాట్లాడతావు. ఇంట్లో ఏమైంది దీనికి? కాక నమస్తేనే. నమస్తేనే. ఏం రాయేశం ఈ మధ్యలో కనబడతలేవు? ఎటు పోతున్నావే? మధ్యలో బక్క పడుతున్నావు, ముఖమంతా నల్లబడ్డది. ఏమైంది? ఓ పెగ్గుదావు నీ రందికి అగ్గిదాలు ఏం రంది వాడుతున్నావే? జరా మెల్ల మెల్ల మీద పడుతుంది అనకకు, మెల్ల మెల్ల. అయ్యో మీద పడుతున్నా అంత. ఏమైంది? తీరం కొద్ది ఆగలేవు. ఇంకో పెగ్గువి బీడి తాగే. బాపు నాకేం పని ఉంటుంది? ఊళ్ళో ఎవరైనా చత్తేనే కదా నాకు పని. ఊళ్ళో ఎవరు చత్తలేక నీ సాగు దగ్గరికి వస్తుంది తాగి తాగి. అవు ఇంకో గింత అంత వేసుకో. వేసుకో, పెగ్గైతే వేసుకో. కాకా ఒకని సాగు ఇంకోనికి తిండి పెడుతుందంటే గిదేనేమో అని. సరే మీరు నడిపి, నాకు కొద్దిగా పని. సరే సరే. వేస్తా. ఏమైంది గట్ల మాట్లాడుతుండు? రే కమాండరు, నేనెంత ఆలోచించినా ఇద్దప్ప నాకు వేరే దారి కనబడతలేదురా. ఇల్లు గడవాలంటే పైసలు కావాలి, గా పైసలు కావాలంటే పని కావాలరా. నాకు ఈ పని తప్ప వేరే పని రాదురా. ఇక నేను నమ్మేసి వేరే ఏదైనా పని చూసుకుంటారా. ఏమనుకోకురా, ఏమనుకోకురా కమాండరు, నన్ను క్షమించురా. అన్నదమ్ములో కలిసి తిరిగినవురా. నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడ గ్రామంలో నిన్న జరిగిన హత్య కలకలం రేపింది. మృతుడు అదే గ్రామానికి చెందిన సర్పంచ్ కుమారుడైన 26 ఏళ్ల ప్రతాపరుద్ర అని తేలింది.
అయితే చంపింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రతాపరుద్ర తలపై గన్తో కాల్చి చంపినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. నిన్న రాత్రి భాగమతి సినిమా చూసిన. అరే ఏమన్నా ట్విస్టులు ఉన్నాయా? ఒక్కరిని మించి ఒక్కరు యాక్టింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనుష్క సిగ్నేచర్ స్టోరీ చెప్పినప్పుడు ఏందా ఇది? ఏమన్నా యాక్టింగ్. కల్లడ యాక్సిడెంట్ కేసు సార్. ఆ కథను చూస్తా ఈ మధ్య అన్ని యాక్సిడెంట్ ఫైల్స్ ఎత్తాని. ఆ సస్పెన్సులు, Naturally అవుతున్నాయి సార్. విధానాలు, ఆమె చెప్పే విధానము. ఇన్వెస్టిగేషన్ మేడంకి తన కూతురు నీ కళ్ళ ముందు ఉన్నాయని నిజాలే, కానీ నువ్వే కనిపెడతలేవు అమ్మా అన్నప్పుడు రివీల్ అయ్యే ట్విస్ట్. మల్లేశం సార్ ఒకసారి యాక్సిడెంట్ ఫైల్స్ అని తీసుకురాపో. ఓకే సార్. వరుసగా యాక్సిడెంట్స్ అన్ని ఎందుకైతేని ఏదో జరుగుతుంది, కనిపెట్టాలి. జీబు రాజేశం ప్రతాప్. సార్ లేవు ఏయ్, లేరా లే. ఏమైంది లేవ్. సార్? అయ్యో చేసిందంతా చేసి ఏం తెలియనట్టు మంచిగా అనుకున్నావారా? ఏమైందయ్యా? రాత్రి మర్డర్ చేసి వచ్చిండు. ఏమైందయ్యా? మంచోడు అనుకుంటుంది కదరా. సప్పుడే కవన్నట్టు. తిండికి లేకపోతే మనుషుల్ని చంపుతారా? అయ్యో అయ్యో ఏమైందయ్యా? బిడ్డ మంచమయ్యే. ఏమైందయ్యా? అయ్యో ఈ దెబ్బలేందయ్యా? ఏయ్ బెడ్షీట్లు తెపోయే. ఆగు. రా బిడ్డ, ఇటు రారా. రా బిడ్డ. రేయ్ జరుగురా. లే. ఇటు రా బిడ్డ. నన్ను చూసి భయపడకురా. నాన్న ఏ తప్పు చేయలేదు బిడ్డ, నన్ను చూసి భయపడకురా. నువ్వే తప్పు చేసినవో చేయలేదు ఈ ఊళ్ళేమో నమ్మకపోయినా పర్లేదయ్యా. నేను నిన్ను నమ్ముతున్నా. నువ్వే తప్పు చేయలేదు. నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా నువ్వు పండుకోయే. అరే బోషుడికే, సంపింది నువ్వే అని అనుమానం మాత్రం ఇట్లుందిరా. అదే కన్ఫామ్ అయితే నువ్వు నీ కుటుంబం రోడ్డు మీదనే. అదే కన్ఫామ్ అయితే నువ్వు నీ కుటుంబం రోడ్డు మీదనే. నువ్వు నీ కుటుంబం రోడ్డు మీదనే. ఏం రాజేశం, గుర్తుపట్టినావా? నేను ఏబీ ఛానల్ న్యూస్ రిపోర్టర్ని, నీతో మాట్లాడాలి. మాట్లాడదాం సార్, పాన్రి. రాజేశం, ఊరంతా కోడై కూస్తుంది. ఆ హత్య ఎలా జరిగిందనేది ఎవరికీ తెలియదు ఇప్పటికీ. ఆ హత్య ఎలా జరిగిందనేది చనిపోయిన ప్రతాప్కైనా తెలిసి ఉండాలి, ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుడికైనా తెలిసి ఉండాలి. చనిపోయిన ప్రతాప్ బ్రతికొచ్చి చెప్పేదీ లేదు, ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుడు భూమి మీదకొచ్చి చెప్పేదీ లేదు. సరే, ఏదేమైనప్పటికీ నేను ఒక రిపోర్టర్గా కొన్ని ప్రశ్నలు నిన్ను అడగాలనుకుంటున్నాను. అడగమంటావా? అడగండి సార్. ఓకే రాజేశం, ఊరంతా ఆ హత్య నువ్వే చేశావనంటున్నారు. అసలు ఏం అవసరం వచ్చిందని ఆ ప్రతాప్ని నువ్వు చంపావు? ఏమాశించి ఇంత దారుణానికి ఒడిగట్టావు? అసలు నువ్వే చేశావా, ఎవరైనా చేపించారా? ఆ ప్రతాప్ బాబుని చంపితే నాకేమొస్తుంది సార్?
అయినా చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. కాలం తప్పకుండా సమాధానం చెప్తుంది. ఏది దాగదు సార్, దాని పని అది చేసుకుంటూ పోతుంది. రే కమాండర్, పారా, మన పని మళ్ళీ మొదలు పెడదాం. చేసిందంతా చేసి నీ పైకి రాకుండా బాగానే ప్లాన్ చేస్తున్నావు రాజేశం. నాకు తెలుసు రాజేశం, ఆ మర్డర్ జరిగిన టైంలో నువ్వు అక్కడే ఉన్నావు. అసలు ఆ మర్డర్ చేసిందే నువ్వు. చూడండి రవి సారే కదా నీ పేరు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నా కమాండర్ గాంతోటి నా బాధను తెల్లబోసుకుంటున్నా. గప్పుడు జంగల్లోకి వెళ్ళి తప్పమని తుపాకి సప్లైంది సార్. ఏమైందో అని అడవిలోకి పరిగెత్తిన సార్. గా చెట్టు మొదట మా ఊరి ప్రతాప్ ద్వారా చచ్చిపడున్నాడు. మస్తు భయమైంది సార్. సైలెంట్గా అక్కడి నుంచి అలా చింటుకోయి పడుకున్నా సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నైనా చెప్తావు రాజేశం. నువ్వు ఆ ప్రతాప్ గాడు ఏం చేశారని, ఆ ప్రతాప్ గారిని చంపిన తర్వాత నువ్వు ఎవరితో డీల్ మాట్లాడుకున్నావనేది కూడా నాకు తెలుసు. అందుకే నేను ఫాలో అవుతూ వచ్చాను. నువ్వు ఫాలో అయ్యావా? అసలు నువ్వు ఫాలో అయ్యేలా చేసిందే నేను కదా సార్. అంతెందుకు సార్, గీడికి నువ్వు వచ్చినవంటే ఇది నా ప్లాన్ కదా సార్. అంటే వాణ్ణి నేనే చంపానంటావా? నేను ఆ మర్డర్ ప్లేస్ నుంచి సైలెంట్గా పోలేదు సార్. నా కళ్ళకు అక్కడ ఒకటి కనిపించింది. అది నీ కళ్ళకు కనబడేటట్టు చేసిన. సూపర్ సార్. ఆ ఐడి కార్డులో మీ స్మైల్ చాలా బాగుంది. ఎంతైనా అందగలరు సార్ మీరు. అవునరా, ఇదంతా నేనే చేసిన. నేను జర్నలిజం చదువుతున్నప్పుడు మీ ఊరికి వచ్చి ఊరి ప్రకృతి అందాలని ప్రపంచానికి పరిచయం చేద్దామనుకున్నప్పుడు మీ అడవుల్లో నల్ల మందు ఉందని తెలుసుకున్నా. దాన్ని ఇక్కడి నుండి సిటీకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక పార్ట్నర్ అవసరమని నా మిత్రుడు ప్రతాప్ని ఇందులో చేర్చుకున్నా. కానీ ఆ నల్ల మందును మీ ఊరి చెక్ పోస్టు దాటించడం ఎలా 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 అని ఆలోచించేటప్పుడు నువ్వు మా కంటపడ్డావు. వెంటనే ఆ ప్రతాప్ గాడు నేను కలిసి నీకే తెలియకుండా నిన్ను ఇందులో భాగం చేసినాం. నీ జీబు సారీ 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 నీ కమాండర్ గాడు వాడు మోసిన శవాలతోనే రా మా దందా నడిచింది. మీ ఊళ్ళో జరిగిన యాక్సిడెంట్ ఏది నార్మల్గా జరగలేదురా. మేమే మాకు కావాల్సినప్పుడల్లా ప్లాన్ చేసి మరీ చేసినాం. అంతా బాగుందనుకునే లోపు ఈ యాక్సిడెంట్స్ గురించి ఆ పోలీసులకు తెలిసింది. నేనింకో ప్లాన్ వేద్దామనుకునే లోపే ఆ ప్రతాప్ గాడు ఇదంతా ఆపేద్దామన్నాడు. నేను ఒప్పుకోకపోయేసరికి వాడు ఇందులో నుండి బయటికెళ్ళి అప్రూవర్గా మారతానని నన్నే బెదిరించాడు. ఎట్టుకా పెట్టి పేర్చుకున్న సామ్రాజ్యం రా నాది. ఇప్పుడు ఈ కుక్కలు వచ్చి కూల్చేస్తానంటే ఒప్పుకుంటానా?
అందుకే వాణ్ణి చంపి ఆ కేసు నీ మీదేద్దామనుకున్నా. అయినా ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నాననుకున్నావా? వాణ్ణే చంపిన నాకు నిన్ను చంపడం పెద్ద మ్యాటర్ కాదురా. సావరా నా కొడక. మీరేం చేయాల్సిన పని లేదు సార్. జస్ట్ నన్ను ఫాలో కండి. అసలంతా కూడా ఎవడో మీ ముందు నిలబెడతా. వాని నోటితోటే సాక్ష్యాధారాలు మీ ముందట పెడతా. రవి, సమాజాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన నువ్వు ఇట్లా చీకట్లకు తోసేస్తావు అనుకోలేదు. ప్రతాపరుద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు రిపోర్టర్ డి రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చనిపోయిన ప్రతాపరుద్ర, చంపేసిన డి రవికుమార్ ఇద్దరు కలిసి ఆ గ్రామంలో నల్లమందు స్మగ్లింగ్ చేశారని తేలింది. ఈ స్మగ్లింగ్ కోసం ఆ గ్రామంలోని వరుస మరణాలకు కూడా ఈ ఇద్దరు కారణమయ్యారు. కాగా ఈ ప్రతాపరుద్ర హత్యకు ఆ ఊరి గ్రామస్తులు అనుమానిస్తున్న దాని ప్రకారం జీబ్రయేషంకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు.